ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీల పొజిషన్స్ అంటే ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే వివిధ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీల్లో మరి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఈ యొక్క సబ్జెక్టులకు సంబంధించి వివిధ కేటగిరీల్లో వివిధ కమ్యూనిటీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఉమెన్ పోస్టులు జనరల్ పోస్టులు అన్నీ కూడా చూస్తున్నాం. ఇక మేనేజ్మెంట్ వారీగా చూస్తున్నాం. ఇక్కడ ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఫస్ట్ మున్సిపల్ క్యాడర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఉమెన్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఎస్జిటి ఉమెన్ ఎన్ని ఉన్నాయి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఓపెన్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఎస్జిటి ఓపెన్ ఎన్ని ఉన్నాయి అనేవి మనం చూద్దాం. అలాగే మిగతా కేటగిరీలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీల్లో బీసీ జనరల్, ఎస్సీ జనరల్, అలాగే బీసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చూద్దాము. ఇక్కడ మున్సిపల్ క్యాడర్కి సంబంధించి ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ గమనించండి ఒకసారి. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి నెల్లూరు డిస్టిక్కు ఎస్జిటి పోస్టులు, మేనేజ్మెంట్ చూసినట్లయితే మున్సిపల్ మేనేజ్మెంటు ఎస్జిటి పోస్టులు 9 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎస్జిటి తెలుగు పోస్టులు 9 ఉన్నాయి నెల్లూరు జిల్లా మున్సిపల్ క్యాడర్. మున్సిపల్ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ చూద్దాం, ఆ తర్వాత జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గవర్నమెంట్ పోస్టులు చూద్దాం. ఇకపోతే ఈ ఎస్జిటి పోస్టులు 9 ఉన్నాయి కదా, ఇందులో మీరు గమనిస్తే ఈ 9 పోస్టులు కూడా ఎలా ఇచ్చారో చూడండి. రైట్, ఓసీ ఓపెన్ క్యాడర్లో 9 పోస్టులు, 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు ఉమెన్కి ఒక్కటి కూడా ఇవ్వలేదు కాబట్టి ఇవి ఏమవుతాయి, అప్పుడు ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓపెన్ క్యాడర్లో జనరల్ పోస్టులు అన్నమాట. ఈ 3 కూడా జనరల్ పోస్టులు, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి. ఇక బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఆ ఒకటి ఉమెన్కి. అసలు ఇక్కడ ఎస్జిటి పోస్టులు ఏవి కూడా ఉమెన్కి ప్రత్యేకంగా ఇవ్వాల, అన్ని జనరల్ పోస్టులే. ఇగో బీసీఏ జనరల్ అండి ఒక పోస్టు, ఓసీ జనరల్ అండి, ఇది కూడా ఈ 3 పోస్టులు. జనరల్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, జనరల్ కేటగిరీ పోస్టులు అంటే మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓసీ జనరల్ అంటే ఓసీ అంటే ఓపెన్ క్యాడర్. ఓపెన్ క్యాడర్లో అన్ని కమ్యూనిటీల వాళ్ళు వస్తారు. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, పిహెచ్ వాళ్ళు అందరూ వస్తారు. అక్కడ మేలు ఫిమేలు డిఫరెన్స్ ఉండదు, అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఓపెన్ జనరల్ అంటే, ఓసీ జనరల్ అంటే. ఇకపోతే బీసీఏ జనరల్, బీసీసీ జనరల్, బీసీడీ జనరల్, బీసీఈ, ఎస్సీ జనరల్, ఈడబ్ల్యూఎస్ జనరల్ అంటే ఆ కేటగిరీలో అంటే ఆ కమ్యూనిటీలో మెన్ ఉమెన్ ఎవరికైనా ఇస్తారు. జనరల్ అంటే మెన్ ఎస్సీ జనరల్ అనుకున్నాం అనుకోండి, ఎస్సీ కేటగిరీలో మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అది జనరల్ అంటే. ఇక ప్రత్యేకంగా ఉమెన్ అంటే మాత్రం ఆ పోస్ట్ ఉమెన్కే ఇస్తారు. ఇకపోతే బీసీఏ జనరల్ ఒక పోస్ట్ ఉంది, బీసీసీ జనరల్ ఇది కూడా జనరల్ పోస్టే. బీసీసీలో ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా జనరల్. ఎందుకంటే ఉమెన్కి ఏమీ లేవు, అన్ని జనరల్ పోస్టులే కాబట్టి మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎవరు మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఇక బీసీడీ వచ్చి ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఎందుకంటే ఉమెన్కి లేవు. ఇక బీసీఈ కూడా ఒకటే పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్. ఓకే, ఇలా ఇవ్వడం జరిగింది పోస్టులన్నీ కూడా. 9 పోస్టులు ఎస్జిటి తెలుగు మున్సిపల్ క్యాడర్ నెల్లూరు 9 పోస్టులు ఉన్నాయి, అట్లా ఇచ్చారు. ఇక ఎస్జిటి ఉర్దూ మీడియం అండి, ఇదిగోండి నెల్లూరు జిల్లా ఎస్జిటి ఉర్దూ మీడియం. ఇప్పుడు దాకా చూసింది తెలుగు మీడియం. తెలుగు మీడియంలో 9 పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి ఉర్దూ మీడియంలో ఒక పోస్ట్ ఉంది. ఇది మున్సిపల్ క్యాడర్, మున్సిపల్ మేనేజ్మెంట్లో ఒకటే ఎస్జిటి ఉర్దూ మీడియం పోస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ, ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2కి ఇచ్చారు. అది ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్, ఇది ఒక పోస్ట్. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్, ఇదిగో ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు, ఇది జనరల్ పోస్ట్ అని. ఇదిగో జనరల్ కేటగిరీ పోస్ట్, ఇది ఆ ఇచ్చిన ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ 2కి ఇచ్చాడు, అది ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఫ్రెష్ వేకెన్సీలు, కరెంట్ వేకెన్సీలు ఏమి లేవు, ఒకటే పోస్ట్ కదా. నెక్స్ట్ నెల్లూరు జిల్లా మున్సిపల్ క్యాడర్, ఇదిగోండి నెల్లూరు జిల్లా మున్సిపల్ క్యాడర్లో మేనేజ్మెంట్ మున్సిపాలిటీలో ఒకటే పోస్ట్ ఉంది, ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఒకటే పోస్టు. ఇది ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, ఓపెన్ జనరల్ ఇచ్చారు. ఇంకోండి ఓసీ జనరల్ పోస్ట్, ఇది ఓసీ జనరల్ ఒక పోస్ట్ ఉంది, ఓసీ జనరల్ ఇచ్చారు. ఉమెన్కి ఏమి లేవు, ఒకటే ఉంది, ఆ ఒకటే జనరల్ కేటగిరీలో ఇచ్చాడు, ఎవరైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మున్సిపల్ క్యాడరు ఫిజికల్ సైన్స్, నెల్లూరు జిల్లా ఫిజికల్ సైన్స్, ఇదిగోండి ఫిజికల్ సైన్స్ ఒకటే పోస్ట్. ఇది కూడా ఇది మున్సిపల్ క్యాడర్ ఒకటే పోస్టు. ఆ ఒకటే ఫిజికల్ సైన్స్ ఎవరికి ఇచ్చారంటే ఇదిగోండి ఓపెన్లో ఇచ్చారు. ఇది కూడా ఓసీ జనరల్, ఎందుకంటే ఉమెన్కి ఇవ్వాల, ఇది కూడా ఓసీ జనరల్లో ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు. బీసీలైనా, ఎస్టీలైనా, ఎస్సీలైనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు, మెన్ అయినా ఉమెన్ అయినా. ఓకే, నెక్స్ట్ చూస్తే సోషల్ స్టడీస్, ఇదిగోండి సోషల్ స్టడీసు నెల్లూరు జిల్లా
మేనేజ్మెంట్ మున్సిపాలిటీ ఒకటే పోస్ట్, సోషల్ స్టడీస్ కూడా ఒకటే పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారు? ఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చారు. ఇదిగోండి, ఎస్సీ గ్రూప్ 1కి ఈ ఒక్క పోస్ట్ ఇచ్చారు. ఉమెన్కి ఏం లేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్. అంటే ఎస్సీ గ్రూప్ 1 జనరల్ అంటే ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మెన్ అయినా ఉమెన్ అయినా వాళ్ళలో ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఒకటే పోస్ట్ ఉంది. మున్సిపల్ క్యాడరు, మున్సిపల్ మేనేజ్మెంటు, ఫిజికల్ ఎడ్యుకేషను నెల్లూరు జిల్లా ఒకటే పోస్టు. ఇది ఎవరికి ఇచ్చారంటే ఇదిగోండి, ఇది కూడా ఓపెన్లో ఇచ్చారు. ఓసీ జనరల్ అండి, ఇది ఓసీ జనరల్ పోస్ట్, ఒకటే పోస్ట్. ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి, ప్రత్యేకంగా ఇవ్వలేదు కాబట్టి ఇది ఓసీ జనరల్. ఓసీ ఉమెన్ అయినా ఎవరైనా, మెన్ అయినా ఉమెన్ అయినా, ఏ క్యాడర్ వాళ్ళైనా, ఏ కమ్యూనిటీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మనకి మున్సిపాలిటీ అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్. ఇదిగోండి, మున్సిపల్ కార్పొరేషన్లో ఇదిగోండి మేనేజ్మెంట్ మారింది. ఇప్పుడు దాకా మున్సిపాలిటీలో చూసాము. మున్సిపాలిటీలో అన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే అన్ని సబ్జెక్టులు లేవు, కొన్ని సబ్జెక్టులే ఉన్నాయి. ఆ ఉన్న సబ్జెక్టులు కూడా 1-2 పోస్టులే. ఎస్జిటి తెలుగు, ఉర్దూ ఒకటే 9 పోస్టులు ఉన్నాయి నెల్లూరు జిల్లా, అది మున్సిపల్ క్యాడర్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిస్టిక్ నెల్లూరు ఎస్జిటి 13 పోస్టులు ఉన్నాయండి. మున్సిపల్ కార్పొరేషన్లో 13 ఉన్నాయి. ఇందాక మున్సిపాలిటీలో 9 ఉన్నాయి. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో 13 ఉన్నాయి. ఈ 13 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూడండి. ఇదిగోండి, రైట్. ఇక్కడ చూసినట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయో 13 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి తెలుగు 13. ఈ ఓపెన్లో 5 ఇచ్చారు. 5ట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు. ఓసీ ఉమెన్కి ఒకటి ఇచ్చారు. ఓపెన్లో ఎన్ని ఉన్నాయి? ఓపెన్లో ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. 5ట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు కాబట్టి ఇంకా మిగిలిన 4 ఉన్నాయి. ఈ 4 ఓసీ జనరల్ పోస్టులు, ఓపెన్ జనరల్ అన్నమాట. నెక్స్ట్ బీసీబీ ఒకటే పోస్ట్ ఉంది. ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఉమెన్కి ఒక్క పోస్ట్ కూడా లేదు కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి? బీసీబీ జనరల్ పోస్టు. బీసీ క్యాడర్లో మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఒక పోస్ట్ ఉంది. బీసీసీ జనరల్ పోస్టు ఒకటే పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు. అంటే బీసీసీ క్యాడర్లో మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇక బీసీడీ క్యాడర్లో ఒకటే పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే. ఎందుకని? ఉమెన్కి ఏమి లేవు, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఆ పోస్ట్ ప్రత్యేకంగా జనరల్ పోస్ట్ అవుద్ది. కాబట్టి ఇది కూడా బీసీడీ క్యాడర్లో మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ బీసీ క్యాడర్లో కూడా ఒకటే ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే. ఎందుకని? ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు. అంటే ఎస్సీ గ్రూప్ 2లో ఎవరైనా, మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారని అర్థం. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టే. ఎందుకంటే ఎస్సీ క్యాడర్లో ఉమెన్కి ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్టే. లేకపోతే ఎస్టీ క్యాడర్లో మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మెరిట్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే. కాబట్టి మెన్ ఉమెన్ ఎవరైనా రాయొచ్చు. నెక్స్ట్ అయిపోయింది, ఎస్జిటి తెలుగు అయిపోయింది, నెల్లూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ ఎస్జిటి ఉర్దూ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని ఉన్నాయి? 6 పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి ఉర్దూ. ఓకే, నెక్స్ట్ ఈ 6 పోస్టులు ఎవరికి ఇచ్చారు చూద్దాం. ఇందులో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు ఒక 3 ఉన్నాయి. ఓకే, ఈ 3 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఎవరికి ఇచ్చారు చూద్దాం. ఒకటి బీసీసీ క్యాడర్లో, అంటే 6 పోస్టుల్లో 3 క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి, ఇంకో 3 కరెంట్ వేకెన్సీస్. కాబట్టి ఈ 3 ఇక్కడ ఉమెన్ క్యాడర్కి ఇచ్చారంటే ఇవాళ బీసీసీ క్యాడర్లో ఉన్న ఒక పోస్టు జనరల్ పోస్ట్ అండి, ఇది బీసీసీ జనరల్ అన్నమాట, ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఈ ఒక్క పోస్ట్ ఏం ఇచ్చారంటే ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీడీ ఉమెన్కి ఈ ఒక పోస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, ఇది జనరల్ పోస్టు. ఎందుకంటే ఇది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉందండి, ఈ ఒక్క పోస్టు ఉమెన్కి ఇచ్చేశారు, ఎస్టీ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఇది ఎస్జిటి ఉర్దూ మీడియము 6 పోస్టులు ఉంటే 6 పోస్టులు ఇలా ఇచ్చారు, చూసుకోండి మీరు. రైట్, నెక్స్ట్ ఇంక 3 పోస్టులు, ఇది ఇంకా 3 పోస్టులు ఉన్నాయి. ఇగోండి ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి, ఇంకా అది చూడొచ్చు. రైట్, ఇక్కడ చూడండి, బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఇచ్చారండి, ఇవి కరెంట్ వేకెన్సీలు. బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఇచ్చారు, ఇక్కడ ఉమెన్కి ఏమి ఇవ్వలే 2, కాబట్టి బీసీఏ జనరల్ పోస్ట్ ఇది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో కూడా ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్ట్, ఈడబ్ల్యూఎస్ జనరల్. కాబట్టి ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో మెన్ అయినా ఉమెన్ అయినా అప్లై చేయొచ్చు, అలాగే బీసీఏ క్యాడర్లో మెన్ అయినా ఉమెన్ అయినా అప్లై చేసి కొట్టవచ్చు మెరిట్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పోస్టులే ఉన్నది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 పోస్టులు ఉన్నాయి, మొత్తం 6 పోస్టులు సరిపోయినాయిగా. నెక్స్ట్
నెక్స్ట్ ఇది ఎస్ఏ తెలుగు అండి. మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్ఏ తెలుగు, నెల్లూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఏ తెలుగు ఒక పోస్టే ఉంది. ఈ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారంటే ఇదిగోండి చూసుకోండి, ఇక్కడే ఉంది అది. ఆ ఒక్క పోస్టు ఓపెన్ క్యాడర్లో ఇచ్చేశారు. ఇదిగోండి ఓసీలో ఓపెన్ క్యాడర్లో ఇచ్చారు. ఒకసారి చూడండి ఇది. రైట్, ఇక ఓపెన్ క్యాడర్లో ఇచ్చారు. ఒక్క పోస్టే ఉంది. ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఓసీ జనరల్ పోస్ట్ ఇది. ఓసీ జనరల్ పోస్ట్, ఈ ఒక్క పోస్టు ఓసీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఎస్ఏ తెలుగు అయిపోయింది. ఇప్పుడు ఎస్ఏ ఇంగ్లీష్, మున్సిపల్ కార్పొరేషను నెల్లూరు జిల్లా ఎస్ఏ ఇంగ్లీష్. రైట్, మున్సిపల్ కార్పొరేషన్ ఒకటే పోస్ట్ ఇది కూడా. ఇది ఎవరికి ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి ఇగోండి, ఇది ఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చారండి. ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్ ఉంది. ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టే. ఇది జనరల్ పోస్టు. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా అయిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ చూస్తున్నాం మనం నెల్లూరు జిల్లా. ఇంకోండి రైట్, నెల్లూరు జిల్లా మేనేజ్మెంట్ మున్సిపల్ కార్పొరేషను ఎస్ఏ హిందీ పోస్టు ఒకటి ఉంది. అన్నీ ఒక్కొక్క పోస్టులే. ఈ ఎస్ఏ హిందీ పోస్టు ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చారండి. ఎస్సీ గ్రూప్ 1కి ఒక పోస్ట్ ఇచ్చారు. ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1లో జనరల్ పోస్టే, జనరల్ క్యాడర్, జనరల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ దీని తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎస్ఏ హిందీ అయిపోయింది. ఎస్ఏ ఉర్దూ వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఒకటే పోస్ట్ ఉందండి. ఇదిగోండి ఎస్ఏ ఉర్దూ నెల్లూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారని చూడండి, ఇక్కడ ఉంది. ఓపెన్ క్యాడర్లో ఇచ్చేసారు. ఉమెన్కి ఇవ్వలేదు, జస్ట్ ఓసీ జనరల్ క్యాడర్లో ఇచ్చారు ఈ ఒక్క పోస్ట్ని. కాబట్టి ఓసీ జనరల్లో ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా, ఏ మేనేజ్మెంట్ వాళ్ళైనా ఆ చక్కగా మెన్ అయినా ఉమెన్ అయినా అప్లై చేయొచ్చు. ఎస్ఏ ఉర్దూ ఒకటే పోస్ట్ ఓపెన్లో ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇదేంటి అంటే నెల్లూరు జిల్లా బయాలజికల్ సైన్స్ అండి, ఒకటే పోస్ట్ ఉంది. ఇది కూడా బయాలజికల్ సైన్స్ కూడా ఒకటే పోస్ట్ ఉంది. ఇదిగోండి నెల్లూరు జిల్లా బయాలజికల్ సైన్స్ మున్సిపల్ కార్పొరేషను ఒకటే పోస్టు. ఈ ఒక్క పోస్ట్ చూడండి, ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ ఇది. ఎస్సీలకి ఇచ్చారు, ఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చారు కాబట్టి ఇది జనరల్ పోస్టు. మెన్ అయినా ఉమెన్ అయినా, ఎస్సీ మెన్ అయినా ఉమెన్ అయినా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, మున్సిపల్ కార్పొరేషను అదిగోండి ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి, ఒకటే పోస్ట్ ఉంది. ఇది కూడా ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇదిగోండి నెల్లూరు జిల్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషను ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టు ఒకటే ఉంది. ఆ ఒకటి ఎవరికి ఇచ్చారంటే చూడండి, ఓసీ జనరల్కి ఇచ్చారు. ఓసీ జనరల్లో ఓపెన్లో ఇచ్చేసాడు ఒక్క పోస్టు. ఉమెన్కి ఏమీ ఇవ్వలేదు, ఆ ఒక్క పోస్టు ఓపెన్లో ఇచ్చారు కాబట్టి ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా ఏ కమ్యూనిటీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనము స్కూల్ అసిస్టెంటు పోస్టులు అలాగే ఎస్జిటి పోస్టులు గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు కేటగిరీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి నెల్లూరు జిల్లా మేనేజ్మెంటు గవర్నమెంటు లోకల్ బాడీస్ అంటే జడ్పీపీ, ఎంపీపీ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ఖాళీలు అన్నమాట. మొత్తం ఎస్జిటి తెలుగు వచ్చేసి 86 ఉన్నాయి. ఈ 86 ఎలా ఇచ్చారో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదిగో కేటగిరీ వైజ్గా చక్కగా ఇచ్చారు. కేటగిరీ వైజ్ చూడండి. రైట్, ఓపెన్ కేటగిరీలో మొత్తం అక్కడ ఇచ్చిన పోస్టులను బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 86 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి తెలుగు గవర్నమెంటు, జిల్లా పరిషత్ పోస్టులు నెల్లూరు జిల్లా 86 ఉంటే ఇగోండి ఓపెన్లో 34 ఇచ్చాడు. ఈ 34లో ఓపెన్లో ఇచ్చిన ఈ 34 పోస్టుల్లో 10 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. ఓకే, ఓసీ ఉమెన్కి 10 పోస్టులు ఇస్తే ఇంకెన్ని ఉంటాయి? 34లో ఇంకా 24 ఉంటాయి. ఈ 24 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. ఓకేనా. నెక్స్ట్ బీసీఏ క్యాడర్. బీసీఏలో 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఉంటే 6లో ఒకటి బీసీఏ ఉమెన్కి ఇచ్చాడు, ఒకటి ఉమెన్ పోస్ట్ అనమాట. ఇంకా 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 బీసీఏ జనరల్ పోస్టులు. ఓకే, జనరల్ పోస్టులు అన్నమాట. బీసీఏ జనరల్ పోస్టులు 5 పోస్టులు ఉన్నాయి. 6లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 5 పోస్టులు బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ క్యాడర్లో 9 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీబీ ఉమెన్కి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఒకటి ఇచ్చేస్తే ఇంక 8 ఉంటాయి. ఈ 8 పోస్టులు ఉంటాయి కదా, ఈ 8 పోస్టులు బీసీబీ జనరల్ పోస్టులు. బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక్కటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది జనరల్ పోస్టు, బీసీసీ జనరల్ పోస్టు. ఇది ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో 5 పోస్టులు ఉన్నాయి. బీసీడీ 5 ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీడీ ఉమెన్కి ఒకటి ఇచ్చారు. ఇంకా 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 పోస్టులు బీసీడీ జనరల్ పోస్టులు.
బీసీడీ జనరల్ పోస్టులు 4 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 3 పోస్టులు ఉంటే ఈ 3 కూడా బీసీఈ జనరల్ పోస్టులే, ఉమెన్కి ఏమి ఇవ్వాల 0. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్టు కూడా జనరల్ పోస్టే, ఎందుకంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ ఒక్క పోస్టు ఎస్సీ గ్రూప్ 1 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులకి 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, అంటే ఎస్సీ గ్రూప్ 2లో ఉమెన్కి ఇచ్చారు. ఇకపోతే ఇంకేమైనా ఉంటాయి, 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అన్నమాట, జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టులు ఉంటే 7లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు, అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చారు. ఇంకేమైనా ఉంటే 2 ఇచ్చేసారు కాబట్టి 5 పోస్టులు ఉంటాయి. ఈ 5 కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3లో ఎస్సీ జనరల్ పోస్టులు అన్నమాట 5. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎస్టీ, ఇదిగోండి ఎస్సీ అయిపోయింది. ఎస్టీ క్యాడర్లో 6 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఎస్టీ ఉమెన్కి ఇచ్చారు. ఎస్టీ ఉమెన్కి 2 ఇస్తే ఇంకా 4 ఉన్నాయి. ఈ 4 పోస్టులు ఎస్టీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 9 పోస్టులు ఉంటే 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 3 ఇచ్చారు. 9లో 3 ఇస్తే ఇంకా 6 ఉంటాయి. ఈ 6 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అవుతాయి, ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఒక్కటే పోస్ట్ ఉంది. విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్టు, హెచ్ఐ 1 పోస్టు, ఓహెచ్ 1 పోస్టు, ఎంఐ ఇది కూడా మెంటల్లీ ఇల్నెస్, ఎంఐ అంటే మెంటల్లీ ఇల్నెస్ అని అర్థం. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ 3 పోస్టులు ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇది ఎస్జిటి తెలుగు గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంటు నెల్లూరు జిల్లా. నెక్స్ట్ ఎస్ఏ తెలుగు, ఎస్జిటి అయిపోయింది కదా, ఇక ఎస్ఏ తెలుగు నెల్లూరు, ఎస్ఏ తెలుగు గవర్నమెంట్ లోకల్ బాడీ 31 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏ తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు అనమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మొత్తం ఎన్ని ఇచ్చారు ఇక్కడ, 31 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు 31 పోస్టులు ఉంటే ఆ 31 పోస్టులు ఎలా ఇచ్చారో చూడండి. ఇక్కడ చూడండి, ఓసీలో ఓపెన్ కేటగిరీలో 14 పోస్టులు ఇచ్చారు. 31లో 14 ఓపెన్ ఇచ్చారు. ఆ 14 ఇదిగోండి, ఈ 14 ఓపెన్ పోస్టుల్లో 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, అంటే ఓసీ ఉమెన్కి. ఇంకేంటి ఉంటాయి, 10 పోస్టులు ఉంటాయి. ఈ 10 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు అనమాట. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 3 పోస్టులు ఉన్నాయి. 3లో 1 ఉమెన్కి ఇచ్చేశారు, అంటే బీసీఏ ఉమెన్ అనమాట. ఇంకెన్ని ఉంటాయి, 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏం వెళ్ళలేదు కాబట్టి ఇవి బీసీబీ జనరల్ పోస్టులు ఈ 2 కూడా. ఓకే. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా బీసీసీ జనరల్, ఉమెన్కి లేవు. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఏమి లేవు. బీసీఈ క్యాడర్ కూడా 1 పోస్ట్ ఉంది కాబట్టి ఈ 1 పోస్టు బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టే, ఉమెన్కి ఏమి లేవు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమేమి లేవు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే, ఎస్సీ జనరల్. ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 జనరల్ పోస్టులే, ఉమెన్కి ఏమి ఇవ్వాల. ఇక్కడ చూసుకోండి కావాలంటే, ఉమెన్కి ఏమి పోస్టులు ఏమీ లేవు కాబట్టి జనరల్ పోస్టులు అవన్నీ. ఎస్సీ వరకు చూసాం, ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 వరకు చూసాం. నెక్స్ట్ ఎస్టీ, ఇదిగోండి ఎస్టీకి 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్టులే 2. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో కూడా 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా జనరల్ పోస్టులే. ఈ ఉమెన్కి ఇక్కడ పోస్టులు ఏమీ లేవు అన్నమాట. కాబట్టి ఉన్న పోస్టులన్నీ జనరల్ పోస్టులే, అంటే మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లోనేమో 1 పోస్ట్ ఉంది, హెచ్ఐ క్యాడర్లో కూడా 1 పోస్టే ఉంది, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఏ తెలుగు అయిపోయింది, ఎస్ఏ ఇంగ్లీషు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎస్ఏ ఇంగ్లీషు 83 పోస్టులు ఉన్నాయి గవర్నమెంట్ జిల్లా పరిషత్తులో. ఇందులో 83 పోస్టులు ఉంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కూడా 1 ఉంది. విహెచ్ క్యాడర్లో 1 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉంది. ఇది ఎక్కడ ఇచ్చారంటే ఉమెన్కి ఇచ్చేశారు, అంటే విహెచ్ ఉమెన్కి ఇచ్చారనమాట 1 పోస్ట్ ఇక్కడ. ఇంకా 82 పోస్టులు ఉన్నాయి. ఆ 82 పోస్టులు ఫ్రెష్ వేకెన్సీలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ 83లో 1 విహెచ్కి ఇచ్చేశారు కాబట్టి ఇంకా 82 ఉంటాయి. ఈ 82లో 31 ఓపెన్లో ఇచ్చారు. ఈ 31 ఓపెన్లో ఇచ్చిన పోస్టులకి 11 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, అంటే
ఓసీ ఉమెన్కి 11 ఇచ్చారు. 31లో 11 తీసేస్తే 20 పోస్టులు. ఈ 20 ఇగోండి, ఈ 20 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు అనమాట. నెక్స్ట్ బీసీఏ. బీసీఏ 6 పోస్టులు ఉంటే 6లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీఏ ఉమెన్కి. నెక్స్ట్ ఇంకెన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఈ 5 జనరల్ పోస్టులే, అంటే బీసీఏ జనరల్ పోస్టులు. బీసీఏ జనరల్ పోస్టులు 5 అనమాట. నెక్స్ట్ బీసీబీ. బీసీబీ 8 పోస్టులు ఇచ్చారు. 8లో 2 ఉమెన్కి ఇచ్చేశారు, అంటే బీసీబీ ఉమెన్కి. కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? 6 పోస్టులు. ఈ 6 బీసీబీ జనరల్ పోస్టులు. బీసీబీ జనరల్ పోస్టులు అనమాట 6. నెక్స్ట్ బీసీడీ. బీసీడీ 7 పోస్టులు ఉన్నాయి. 7లో 2 ఉమెన్కి ఇచ్చేశారు, అంటే బీసీడీ ఉమెన్కి. ఎన్ని ఇచ్చారు? 2 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఈ 5 బీసీడీ జనరల్ పోస్టులు. బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ. బీసీఈ 4 పోస్టులు ఉన్నాయి. 4లో ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు, అంటే బీసీఈ ఉమెన్కి. ఇంకెన్ని ఉంటాయి? 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 బీసీఈ జనరల్ పోస్టులు. బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు ఉన్నాయి. 5లో 2 ఉమెన్కి ఇచ్చారు, అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? 3 పోస్టులు ఉంటాయి. 3 అంటే ఎస్సీ గ్రూప్ 2 5 ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 3 ఉంటాయి. 3 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3. ఎస్సీ గ్రూప్ 3 7 పోస్టులు ఉన్నాయండి. 7లో 2 ఉమెన్కి ఇచ్చేశారు, అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్. ఇంకెన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఈ 5 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అనమాట, జనరల్. నెక్స్ట్ ఎస్టీ. ఎస్టీ క్యాడర్లో 5 పోస్టులు ఉంటే 5లో ఉమెన్కి 2 ఇచ్చారు, అంటే ఎస్టీ ఉమెన్కి 2 ఇచ్చారు. ఇంకా 3 ఉంటాయి. ఈ 3 ఎస్టీ జనరల్ పోస్టులు అనమాట, ఎస్టీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 9 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 9 ఉంటే అందులో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు, అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 3 ఇచ్చారు. ఇంకా 6 పోస్టులు ఉంటాయి. ఇంకా 6 పోస్టులు ఉంటాయి. ఈ 6 జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట. ఓకే, ఈ 6 కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. హెచ్ఐ కేటగిరీ ఒకటి ఉంది. ఓహెచ్ ఒకటే పోస్టు. ఎంఐ కూడా ఒకటే పోస్టు. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ 2 పోస్టులు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 పోస్టు. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ ఇంగ్లీష్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎస్ఏ హిందీ. స్కూల్ అసిస్టెంట్ హిందీ, గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంటు, నెల్లూరు జిల్లా. హిందీ 17 పోస్టులు ఉన్నాయి. ఈ 17 పోస్టులు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎవరికి ఇచ్చారు అంటే 17లో ఓపెన్ కేటగిరీ 5 ఇచ్చేశారు. ఓసీ ఉమెన్ 0 కాబట్టి ఈ 5 పోస్టులు కూడా ఓసీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా జనరల్ పోస్టులే. ఈ 2 కూడా బీసీఏ జనరల్ పోస్టులు. బీసీబీ క్యాడర్లో కూడా 2 ఉన్నాయి కాబట్టి ఉమెన్కి ఏమి లేవు. ఇక్కడ చూడండి, ఉమెన్కి పోస్టులు ఏమీ లేవు ఇక్కడ, మొత్తం జనరల్ పోస్టులే. కాబట్టి ఇవన్నీ కూడా జనరల్. ఇప్పుడు బీసీబీ జనరల్ 2 పోస్టులు. ఓకే, బీసీడీ కూడా జనరల్. బీసీడీ జనరల్లో 1 పోస్టు. బీసీఈలో 1 ఉంది, అది కూడా బీసీఈ జనరల్. ఎస్సీ గ్రూప్ 2లో 1 ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్. ఎస్సీ గ్రూప్ 3 కూడా ఒకటే ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్. ఎస్టీ క్యాడర్లో కూడా 2 పోస్టులు ఉన్నాయి, కానీ ఈ 2 కూడా జనరలే, ఎస్టీ జనరలే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, అవి కూడా ఈడబ్ల్యూఎస్ జనరలే. ఎందుకని జనరల్ అంటే ఇక్కడ ఉమెన్కి ఏ పోస్టులు ఇవ్వలేదు కాబట్టి మిగిలినవన్నీ జనరల్. జనరల్ అంటే మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేలు ఫిమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారని అర్థం జనరల్ పోస్ట్ అంటే. కేటగిరీలో జనరల్ అయినా ఓపెన్ జనరల్ అయినా అంతే. నెక్స్ట్ ఏంటి? ఎస్ఏ ఉర్దూ పోస్ట్ అండి. ఎస్ఏ ఉర్దూ 6 పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి, నెల్లూరు ఎస్ఏ ఉర్దూ 6 పోస్టులు, గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంట్. ఈ 6 పోస్టులు చూస్తే రైట్, ఇదిగోండి 6లో ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు ఇచ్చారు. ఈ 4 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు, అంటే ఓసీ ఉమెన్కి. ఇంకెన్ని ఉంటాయి? 3 పోస్టులు ఉంటాయి. 3 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒకటే పోస్ట్ ఉంది, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఈ 3 ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి బీసీఏ జనరల్ పోస్ట్ అన్నమాట ఇది ఒకటి. ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్ట్, ఎందుకంటే ఉమెన్కి ఇవ్వాల. విహెచ్ క్యాడర్ ఒకటే పోస్ట్ ఉంది, రైట్, విహెచ్ ఒకటి, అంతే అయిపోయింది.
ఈ ఉర్దూ కూడా అయిపోయింది, ఎస్ఏ ఉర్దూ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఏ మ్యాథ్స్, నెల్లూరు జిల్లా ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ మ్యాథమెటిక్స్ 62 పోస్టులు గవర్నమెంట్ జిల్లా పరిషత్తులో 62 పోస్టులు. ఈ 62 పోస్టులు ఎలా ఇచ్చారు చూడండి. ఇదిగోండి, ఓపెన్లో 24 పోస్టులు ఉన్నాయి. 62లో 24 ఓపెన్లో ఇచ్చారు. ఈ 24 ఓపెన్లో ఇచ్చిన పోస్టుల్లో 8 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చేశారు. ఇంకా 24లో ఓసీ ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకెన్ని ఉంటాయి కాబట్టి 16 ఉంటాయి. ఈ 16 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. 24లో 8 ఉమెన్కి ఇచ్చేశారు, ఓసీ ఉమెన్, కాబట్టి మిగిలిన 16 ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ కేటర్లో 4 పోస్టులు ఉంటే అందులో 1 ఉమెన్కి ఇచ్చేశారు, బీసీఏ ఉమెన్కి 1 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి, మిగిలిన 3 ఉంటాయి. ఈ 3 జనరల్ పోస్టులు, అంటే బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీలో 6 పోస్టులు ఉన్నాయి, 6లో 2 ఉమెన్కి ఇచ్చేశారు, అంటే బీసీబీ ఉమెన్కి. ఇంకెన్ని ఉంటాయి, 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 బీసీబీ జనరల్ పోస్టులు అన్నమాట, బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీడీ 6 పోస్టులు ఉన్నాయి, 6లో 1 ఉమెన్కి ఇచ్చేసారు, అంటే బీసీడీ ఉమెన్కి ఇచ్చేసారు. ఇంకెన్ని ఉంటాయి, 5 ఉంటాయి. ఈ 5 బీసీడీ జనరల్ పోస్టులు. ఓకే, బీసీడీ జనరల్ 5 పోస్టులు. నెక్స్ట్ బీసీఈ కేటర్లో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా జనరల్ పోస్టులే, బీసీఈ జనరల్. ఎస్సీ గ్రూప్ 2లో 4 పోస్టులు ఉన్నాయండి, 4లో 1 ఉమెన్కి ఇచ్చేసారు, అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చారు. ఎన్ని, 1 ఇచ్చారు. ఇంకా 4లో 1 పోతే 3 ఉంటాయి. ఈ 3 ఏమవుతాయి, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అన్నమాట 3. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 5 పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులు 5లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసారు, ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చారు. ఎన్ని, 2 ఇచ్చారు, ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అన్నమాట, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్టీ 4 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వాలా కాబట్టి ఈ 4 కూడా ఎస్టీ జనరల్ పోస్టులే 4. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 7 పోస్టులు ఉన్నాయి, 7లో 2 ఉమెన్కి ఇచ్చేసారు, ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 2 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి, 5 ఉంటాయి. ఈ 5 కూడా చూడండి ఒక్కసారి, ఇదిగోండి రైట్. ఈ 5 పోస్టులు జనరల్ పోస్టులు, ఈడబ్ల్యూఎస్, ఇదిగోండి ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట 5 పోస్టులు, 2 ఉమెన్కి ఇచ్చారు. నెక్స్ట్ ఓహెచ్ అండి, ఓహెచ్ 1 పోస్టే ఉంది, ఎంఐఈ 1 పోస్టే ఉంది, స్పోర్ట్స్ కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 పోస్ట్ ఉంది. రైట్, ఓకే, దీంతో మనకి సబ్జెక్ట్ అది అయింది. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఫిజిక్స్ అనమాట. నెల్లూరు ఫిజికల్ సైన్స్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ 75 పోస్టులు ఉన్నాయి ఫిజిక్స్ నెల్లూరు జిల్లా. ఓకే, 75 ఉంటే ఇక్కడ చూడండి ఇవి ఎలా ఇచ్చాడు. రైట్, ఇదిగోండి ఓపెన్ కేటగిరీలో 29 పోస్టులు ఉన్నాయి, 75లో 29 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఈ ఓపెన్లో ఉన్న 29 పోస్టుల్లో 8 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు, అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి, 21 పోస్టులు ఉంటాయి. ఈ 21 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ కేటర్లో 6 పోస్టులు ఉన్నాయి, 6లో 1 ఉమెన్కి ఇచ్చాడు, బీసీఏ ఉమెన్కి. నెక్స్ట్ ఇంకెన్ని ఉంటాయి, 5 పోస్టులు, ఇవ్వండి 5 పోస్టులు. ఈ 5 కూడా బీసీఏ జనరల్ పోస్టులు, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ కేటర్లో 7 పోస్టులు ఉంటే 7లో 2 ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీబీ ఉమెన్కి. ఇంకెన్ని ఉంటాయి, 5 పోస్టులు ఉంటాయి. ఈ 5 కూడా బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ 1 పోస్ట్ ఉంది కాబట్టి ఉమెన్కి ఏమీ లేదు కాబట్టి ఇది జనరల్ పోస్ట్, బీసీసీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు ఉన్నాయి, 5లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు, అంటే బీసీడీ ఉమెన్కి 2 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి, 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 పోస్టులు కూడా బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు ఉన్నాయి, బీసీఈ 3 పోస్టులు ఉంటే 3లో 1 ఉమెన్కి ఇచ్చేసారు, అంటే బీసీఈ ఉమెన్కి 1 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఈ 2 కూడా జనరల్ పోస్టులు, అంటే బీసీఈ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు ఉన్నాయి, ఆ ఎస్సీ గ్రూప్ 2 5 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసారు, అంటే ఎస్సీ గ్రూప్ 2లో ఉమెన్కి. నెక్స్ట్ ఇంకెన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఈ 3 కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అవుతాయి.
5ట్లో 2 ఉమెన్కి వెళ్ళిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. ఓకే. ఎస్సీ గ్రూప్ 3 6 పోస్టులు ఉన్నాయండి. 6ట్లో 2 ఉమెన్కి ఇచ్చేశారు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 6 ఇచ్చేశారు. సారీ 2 ఇచ్చేశారు. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 2 ఇచ్చారు. 2 ఇస్తే ఇంకెన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఈ 4 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో 5 పోస్టులు ఉన్నాయండి. 5ట్లో 1 ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్టీ ఉమెన్కి. ఇంకెన్ని ఉంటాయి? సారీ ఎస్టీ ఉమెన్కి 2 ఇచ్చారండి. ఎస్టీ ఉమెన్కి 2 ఇచ్చారు. 5 పోస్టులు ఎస్టీకి ఉంటే 2 పోస్టులు అందులో ఉమెన్కి ఇచ్చారు, ఎస్టీ ఉమెన్కి. ఇంకా మిగిలిన 3 పోస్టులు ఎస్టీ జనరల్ పోస్టులు. 3 పోస్టులు జనరల్ పోస్టులు అన్నమాట, ఎస్టీ జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఇక్కడ చూడండి, ఎస్టీ అయిపోయింది, ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 7 పోస్టులు ఉంటే అందులో 2 ఉమెన్కి ఇచ్చేశారు. ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 2 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? 5 పోస్టులు ఉంటాయి. ఈ 5 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట. ఓకే. నెక్స్ట్ హెచ్ఐ క్యాడర్లో 1 ఉంది. ఓహెచ్ క్యాడర్లో కూడా 1 ఉంది పోస్టు. ఎంఐ క్యాడర్లో కూడా 1 పోస్ట్ ఉంది. కాబట్టి స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి ఇది కూడా 1 పోస్ట్ ఉంది. ఓకే, 1 పోస్ట్. రైట్. ఫిజికల్ సైన్స్ అయిపోయింది. బయాలజికల్ సైన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, 62 పోస్టులు ఉన్నాయండి గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో. ఎస్ఏ బయాలజికల్ సైన్స్ 62 పోస్టులు. ఇందులో ఈ 62 పోస్టుల్లో 1 విహెచ్ పోస్ట్ ఉంది. ఇది క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అన్నమాట. విహెచ్ 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి ఇచ్చారు. విహెచ్ ఉమెన్కి ఇది 1 పోస్టు ఇవ్వడం జరిగింది. మొత్తం ఉన్న పోస్టులు ఏమో 62. ఈ 62 బయాలజికల్ సైన్స్ పోస్టుల్లో 1 విహెచ్ కేటగిరీ క్యారీ ఫార్వర్డ్ పోస్టు ఉమెన్కి ఇచ్చారు. ఇక మిగిలినటువంటి 61 పోస్టులకి ఫ్రెష్ వేకెన్సీలు అన్నమాట. 61. ఇదిగోండి, 61లో ఉమెన్కి ఓపెన్లో 25 పోస్టులు ఇచ్చేశారు. 25 పోస్టులు ఇచ్చారు. ఈ ఓపెన్లో 25 పోస్టులు. ఈ 25 పోస్టుల్లోంచి 8 పోస్టులు ఏం చేశారంటే ఉమెన్కి ఇచ్చేశారు. అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకా 17 పోస్టులు ఉంటాయి. ఈ 17 పోస్టులు కూడా ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ 5 పోస్టులు ఉన్నాయి. 5ట్లో 1 బీసీఏ ఉమెన్కి ఇచ్చారు. ఉమెన్కి 1 ఇచ్చారు, అది కూడా బీసీఏ ఉమెన్కి. ఇంకెన్ని ఉంటాయి? 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 జనరల్ పోస్టులు, అంటే బీసీఏ జనరల్ పోస్టులు. ఓకే. నెక్స్ట్ బీసీబీలో 6 పోస్టులు ఉన్నాయి. 6ట్లో 1 ఉమెన్కి ఇచ్చేశారు, అంటే బీసీబీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకా 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టులు బీసీబీ జనరల్ పోస్టులు. ఇదిగోండి, బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 పోస్టులు బీసీడీ క్యాడర్లో ఉంటే అందులో 4లోంచి 1 ఉమెన్కి ఇచ్చేశారు. బీసీడీ క్యాడర్ ఉమెన్కి ఇచ్చారు. 4ట్లో 1 ఇచ్చారు కాబట్టి ఇంకా 3 ఉంటాయి. ఈ 3 కూడా బీసీడీ జనరల్ పోస్టులు. ఇదిగోండి, బీసీడీ జనరల్ పోస్టులు 3. నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఈ 2 పోస్టులు కూడా బీసీఈ జనరల్ పోస్టులే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 4 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి 1 ఇచ్చారు. ఇంకా 4ట్లో 1 పోతే 3 ఉంటాయి. ఈ 3 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 4 పోస్టులు ఉంటే అందులో 1 పోస్టు ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 1 ఇచ్చారు. ఇంకా 4ట్లో 1 పోతే 3. ఈ 3 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో 5 పోస్టులు ఉన్నాయండి. 5 పోస్టుల్లో 1 ఉమెన్కి ఇచ్చేశారు, అంటే ఎస్టీ ఉమెన్కి. ఇంకెన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 ఎస్టీ జనరల్ పోస్టులు అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 6 పోస్టులు ఉన్నాయి. 6ట్లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు, అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 2 పోస్టులు ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట. ఓకే. ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు 4. ఓకే, రైట్. ఇప్పుడు ఎస్టీ అయిపోయింది, ఈడబ్ల్యూఎస్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూడండి, ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు ఉంటే 6ట్లో 2 ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చారు. ఓకే, ఉమెన్కి 2 పోస్టులు ఇచ్చారు. ఇంకా 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్
హెచ్ఐ హెచ్ఐ కేటగిరీ ఒక పోస్ట్ ఉందండి. నెక్స్ట్ ఓహెచ్ కేటగిరీ కూడా ఒకటే పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఎంఐ కేటగిరీ కూడా ఒకటే పోస్ట్ ఉంది. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒక పోస్ట్ ఉంది. ఓకే రైట్. దీంతో బయాలజికల్ సైన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నెల్లూరు జిల్లా సోషల్ స్టడీస్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ పోస్టుల్లో సోషల్ స్టడీస్ వచ్చేసేసి ఎన్ని 102 పోస్టులు ఉన్నాయండి. ఇందులో ఒకటి క్యారీ ఫార్వర్డ్ 102 పోస్టులు సోషల్ స్టడీస్ పోస్టులు గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంటు నెల్లూరు జిల్లా. ఈ 102 పోస్టుల్లో ఒకటి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉంది. హెచ్ఐ కేటగిరీకి ఇచ్చారు. ఇదిగోండి ఆ హెచ్ఐ కేటగిరీకి ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఇచ్చారు. అది కూడా హెచ్ఐ ఉమెన్కి ఇచ్చారు. హియరింగ్ ఇంపేర్డ్ అంటాం. హెచ్ఐ ఉమెన్కి ఇచ్చేశారు. ఓకే హియరింగ్ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ ఉమెన్కి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ గమనించండి. ఇక మిగిలిన పోస్టులు 102 పోస్టులు కదా, 102 103 ఒకసారి చూడండి. అక్కడ సోషల్ స్టడీస్ మొత్తం 102 పోస్టులు. 102 పోస్టుల్లో హెచ్ఐ కేటగిరీ ఉమెన్కి ఒకటి ఇచ్చేశారు. ఇంకా 101 పోస్టు 101 పోస్టులు ఫ్రెష్ వేకెన్సీలు అనమాట. అది ఇక్కడ ఇచ్చాడు. ఇదిగోండి ఓపెన్. ఆ 101లో ఓసీ కేటగిరీ 41 ఇచ్చేసాడు. ఓపెన్లో 41 ఇచ్చాడు. ఇదిగోండి ఈ 41 ఓపెన్లో 14 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. 41 ఓపెన్ ఇస్తే అందులో 14 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చేయడం జరిగిందనమాట. ఇచ్చేతే ఇంకేంటంటే మరి ఇక్కడ గమనించండి. ఇదిగోండి 41 14 మనం ఇందులోంచి తీసేసామనుకోండి ఇంకెన్ని ఉంటే 27 పోస్టులు ఉంటాయి. ఈ 27 పోస్టులు కూడా ఓసీ జనరల్ పోస్టులు అనమాట. ఓకే నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 7 పోస్టులు ఉన్నాయి. 7లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే బీసీఏ ఉమెన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిగిలినటువంటి 5 పోస్టులు ఎవరే బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ క్యాడర్లో 10 పోస్టులు ఉన్నాయి. 10లో 3 ఉమెన్కి ఇచ్చేసాడు. బీసీబీ ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకా 7 పోస్టులు ఉంటాయి. ఈ 7 బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఆ ఉమెన్కి ఏమి లేవేక కాబట్టి బీసీసీ జనరల్ పోస్ట్ ఇది ఒకటే. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో 7 పోస్టులు ఉన్నాయి. 7లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే బీసీడీ ఉమెన్కి 2 ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి 5 ఉంటాయి. ఈ 5 బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయి. 4లో 1 ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే బీసీఈ ఉమెన్కి 1 ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇంకెన్ని ఉంటాయి 3 పోస్టులు. ఈ 3 బీసీఈ జనరల్ పోస్టులు. ఓకే నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది. ఆ ఒక్కటి కూడా జనరల్ పోస్టే, ఎందుకంటే ఉమెన్కి ఇవ్వలేదు. 1 జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 2లో 6 పోస్టులు ఉన్నాయి. 6లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి 2 ఇచ్చాడు. ఇంకా 6లో 2 పోతే 4 పోస్టులు. ఈ 4 కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. ఓకే జనరల్ పోస్టులు ఎన్ని ఇక్కడ 4. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 8 పోస్టులు ఉన్నాయి. 8లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చేసాడు. ఇంకెన్ని ఉంటే 5 పోస్టులు. ఈ 5 పోస్టులు కూడాను ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అనమాట. ఓకే నెక్స్ట్ దీని తర్వాత ఎస్టీ చూద్దాం. ఎస్టీకి 6 పోస్టులు ఇస్తే అందులో 1 ఉమెన్కి ఇచ్చేసారు. అంటే ఎస్టీ ఉమెన్కి 1 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి 5 పోస్టులు ఉంటాయి. ఈ 5 పోస్టులు కూడా ఎస్టీ జనరల్ పోస్టులు అనమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 10 పోస్టులు ఉన్నాయి. 10లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 3 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి 7 ఉంటాయి. ఈ 7 కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అనమాట. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. హెచ్ఐ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఓహెచ్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. తర్వాత ఎంఐ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. స్పోర్ట్స్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 పోస్టు. ఈ విధంగా ఇచ్చాడు రైట్. నెక్స్ట్ దీని తర్వాత ఇగోండి ఇక్కడ చూడండి. దాని తర్వాత గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉందండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి పీడీ పోస్టులు అంటే ఇదిగోండి నెల్లూరు జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషను గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ 105 పోస్టులు. పీడీ పోస్టులు 105 ఉన్నాయి. ఆ 105 ఎవరెవరికి ఇచ్చారో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి పీడీ పోస్టులు రైట్. ఓపెన్లో 105 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 105లో ఓపెన్ 143 పోస్టులు 43 పోస్టులు ఇచ్చాడు. ఈ 43లో 14 పోస్టులు
ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే ఓసీ ఉమెన్కి 14 ఇచ్చేసాడు. ఈ 43లో నుంచి 14 తీసేసామనుకోండి, ఈ యొక్క 9 పోస్టులు అలాగే ఈ యొక్క 2 పోస్టులు 29 పోస్టులు ఉంటాయి. ఈ 29 పోస్టులు కూడా ఓసీ జనరల్ అవుతాయి. ఓకే, 14 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 8 పోస్టులు ఉన్నాయి. 8లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే బీసీఏ ఉమెన్కి. ఇంకా ఎన్ని ఉంటాయి? 6 పోస్టులు ఉంటాయి. ఈ 6 కూడా బీసీఏ జనరల్ పోస్టులు అన్నమాట. ఓకే, నెక్స్ట్ బీసీబీ 10 పోస్టులు ఉన్నాయండి. 10లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే బీసీబీ ఉమెన్కి ఇచ్చేసాడు. ఇంక 7 పోస్టులు ఉంటాయి. ఈ 7 కూడా బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో ఒకటే ఉంది, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది జనరల్ పోస్టు, బీసీసీ జనరల్. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో 7 పోస్టులు ఉన్నాయి. 7లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే బీసీడీ ఉమెన్కి 2 పోస్టులు ఇస్తే 7లోంచి ఇంకా 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టులు కూడా బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ 4 పోస్టులు ఇచ్చాడండి. 4లో 1 ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే బీసీఈ ఉమెన్కి 1 ఇచ్చాడు. ఇంకా 4లో 1 పోతే 3. ఈ 3 కూడా బీసీఈ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 2 పోస్టులు అండి. ఉమెన్కి ఏమి ఇవ్వాలా కాబట్టి ఎస్సీ గ్రూప్ 1లో ఉన్న 2 పోస్టులు కూడా జనరల్ పోస్టులే. అమ్మాయి అబ్బాయి ఎవరైనా రాయొచ్చు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 6 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2 6 పోస్టులు ఇస్తే అందులో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి 2 ఇచ్చాడు. ఇంకా 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. ఓకే, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు 4. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 8 పోస్టులు ఉన్నాయండి. 8లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 3 పోస్టులు ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 5 పోస్టులు. ఈ 5 పోస్టులు కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అవుతాయి, జనరల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్టీకి 6 పోస్టులు ఇచ్చాడు. 6లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే ఎస్టీ ఉమెన్కి 2 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 పోస్టులు ఎస్టీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టుల్లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 7 పోస్టులు ఉంటాయి. ఈ 7 పోస్టులు కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అయిపోతాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చేసరికి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మొత్తం మీద పీడీకి సంబంధించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఓకే, దీంతో గవర్నమెంట్, మున్సిపాలిటీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అన్ని పోస్టులు మనం అన్ని పోస్టులు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మనం మున్సిపల్ కార్పొరేషను అలాగే గవర్నమెంట్, జిల్లా పరిషత్తు పోస్టులన్నీ కూడా డిస్కస్ చేశాము. అందులో ఉమెన్ పోస్టులు, జనరల్ పోస్టులు, కేటగిరీ వైజ్గా ఉమెన్ పోస్టులు, జనరల్ పోస్టులు అన్నీ చెక్ చేశాము. కాబట్టి మీరు నోట్బుక్ దగ్గర పెట్టుకొని మీ కేటగిరీలో జనరల్ ఎన్ని ఉన్నాయి, ఉమెన్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఓపెన్లో జనరల్ ఎన్ని ఉన్నాయి, ఉమెన్ ఉన్నాయి, మీరు లెక్క పెట్టుకొని చక్కగా గీత గీసుకొని ఎన్ని పోస్టులకి మీరు పోటీ పడాలో నిర్ణయం తీసుకుని చదువుకోండి. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ.